హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈ యొక్క హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీలో స్టాకు హెచ్డిఎఫ్సి బ్యాంకు మనం చూస్తే ఈ యొక్క స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్తో కిందకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. జనరల్గా ఇటువంటి స్టాక్స్ ఏదైనా గ్యాప్ డౌన్ అయితే చాలా మంది రెస్క్యూ చేస్తారు, అట్లీస్ట్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి బై చేస్తారు. బట్ ఎక్కడ కూడా బాయింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఐ థింక్ ఫండమెంటల్గా కొద్దిగా చేంజెస్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టే ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ అనేది తీసుకుంది ప్రీవియస్గా 1560 దగ్గర. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ అనేది ఆ యొక్క లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ప్రస్తుతం ఏంటంటే 1560 దగ్గర మనకి అగైన్ సపోర్ట్ అనేది తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే ఇమీడియట్ గా మనకి 1530కి వచ్చే అవకాశం ఉంది. సో ప్రాబబిలిటీ ఉంది డౌన్ సైడ్ అనేది రావడానికి, ఎందుకంటే పెద్ద గ్యాప్ డౌన్, పెద్ద రెడ్ క్యాండిల్ అంటే పాసిబిలిటీ ఉందన్నమాట మనకి 1530 అనేది ఈజీగా రీచ్ అవడానికి. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది ఏ ఒక్క లెవెల్ కూడా ఏంటంటే మార్నింగ్ రెస్పెక్ట్ అనేది చేయలేదు. ఐ మీన్ ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ మనం ఒక సపోర్ట్ అనేది డ్రా చేసుకున్నాం, అది డిలీట్ అయింది. ఓకే, చేశాను నేను. ఇక్కడ సపోర్ట్ కానీ అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ కానీ ఎక్కడ కూడా టచ్ చేయలేదు. డైరెక్ట్గా మనం ఏదైతే ప్రీ మార్కెట్లో ఒక్కవేళ ఈ లెవెల్స్ గాన రాకపోతే మనం ఏమనుకున్నాం అంటే 45,360 300 దగ్గర మేబీ సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే ఇది ప్రీవియస్ స్ట్రక్చరల్గా సపోర్ట్ ఉంది కదా ఈ లెవెల్స్ దగ్గర. సో అదే లెవెల్స్ దగ్గర అయితే రికవర్ చేశారు. చూడండి 2 పిన్ బార్స్ అనేవి కనిపిస్తున్నాయి, రిజెక్షన్ జరిగింది. అంటే ప్రస్తుతం ఏంటంటే 45,300 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మనకి ఏంటంటే స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే స్టిల్ కనిపించట్లేదు, కానీ ఈ యొక్క లెవెల్ అనేది టెంపరీగా సపోర్ట్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవర్ ఏంటంటే ఈ యొక్క 45,800 మనం ఏమనుకున్నాం సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఎప్పుడైతే గ్యాప్ డౌన్ జరిగిందో వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వీళ్ళ ఎగ్జిట్ అనేది మనం చూసుకున్నట్టు చూడండి, కాల్స్ అండ్ పుట్స్ అన్ని కూడా ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా పుట్స్ మైనస్ లో ఉంది. చూడండి ఇది మనది 45,800 కదా, వీళ్ళు 14 లక్షల క్వాంటిటీ ఎగ్జిట్ చేసేసారు, తీసేశారు. ఓకేనా, ఇనీషియల్గా అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ అనేది ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఈ యొక్క లెవెల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్. సో మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అండ్ మరోవర్ ఏంటంటే మనం టెలిగ్రామ్లో కూడా ఈ యొక్క లెవెల్స్ అనేది అప్డేట్ చేసుకున్నాం. సో మీరు కన్నా అబ్జర్వ్ చేసి ఉన్నట్టయితే ఇది ఒకవేళ సెల్ చేసి ఉన్నట్టయితే ఇది 46,200 కాల్ అనేది జీరో అయిపోయింది. సో డెఫినెట్గా దాంట్లో మీకు ప్రాఫిట్ అయితే వచ్చి ఉండే అవకాశం ఉంది. ఇది ఎండ్ ఆఫ్ ద డే దాకా ఉంటే ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ కూడా కనిపించలేదు. సో అది సేఫ్ బెట్ అని చెప్పేసి షేర్ చేయడం అనేది జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీలో ఏం జరిగింది, మనం ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేసుకున్నా చూడండి, డైరెక్ట్గా దీని కింద ఓపెన్ అయింది. 20,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఎప్పుడైతే దాని కింద ఓపెన్ అయిందో ముందు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు. ఇది పుట్స్ వాళ్ళందరూ కూడా కాల్స్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోయారు. మార్కెట్ వీక్ టెరిటోరీలో కనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఎనీహౌ ఇప్పుడు రేపటి కోసం సపోర్ట్ ఏమన్నా కనిపిస్తుందో చూద్దాం. చాలా మంది ఏం చేశారంటే 20,000 కాల్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, 20,000 కాల్ అనేది సెల్ చేశారు, ఇది సెల్ చేశారు. ఓకేనా, యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ ఉన్నారు 20,200 దగ్గర, ఇప్పుడు 20,000 అనేది కాల్ సెల్ చేశారు. ఓకే, ఎనీహౌ మనకి సపోర్ట్ వచ్చేసరికి 19,800 దగ్గర అయితే ప్రస్తుతం ప్లేస్ చేసి ఉంచారు. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే టైట్ రేంజ్లో ఉన్నారు. ఓకేనా, ప్రీమియమ్స్ కోసం ఇది రఫ్గా మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకున్న ఇమీడియట్గా సపోర్ట్ అనమాట 19,800 అనేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. యాక్చువల్గా జోన్ ఉంది ఇక్కడ. చూడండి, ప్రీవియస్గా మార్కెట్ ఏమైందంటే రిట్రేస్ తీసుకుని అక్కడ నుంచి బౌన్స్ అయింది. సో ప్రాబబుల్ ఏంటంటే 19,800 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ 20,000 దగ్గర ఉన్నారు కదా వాళ్ళు, 20,000 దగ్గర మనం ఏంటంటే రెసిస్టెన్స్ అనేది పెట్టేద్దాం. ఇది రెసిస్టెన్స్ లెవెల్. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 20,041 అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 20,000. ఓకే, ఈ యొక్క లెవెల్ కూడా మనకి ఇమీడియట్ గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఒకటే నంబర్ కనిపిస్తుంది, 19,800 లెవెల్ అనేది. ఇది ప్రస్తుతం మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది కూడా చూద్దాం నిఫ్టీలో. సో నిఫ్టీలో చూస్తే ఎక్కువ మంది పుట్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే ఫైన్, ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నట్టున్నారు. 19,500 దగ్గర అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్
మోర్ ఓవర్ అంటే 20,000 కాల్ పుట్ అనేది కూడా సెల్ చేశారు. ఇది స్ట్రాడల్ ప్రీమియం వస్తుంది కదా, ఈ యొక్క కాల్ పుట్ సెల్ చేసి ఎక్కువ ప్రీమియంలో ఉంది. సో ఫోకస్ మెయిన్గా 20,000 మీద ఫోకస్ పెట్టారు. హైయెస్ట్ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మెల్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,500 దగ్గర కనిపిస్తుంది. ఓకే ఫైన్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి మనకి ఈరోజు ఎక్స్పైరీ అయింది. సో ప్రాబబ్లీ ఈ యొక్క ఏవైతే పుట్స్ ఉన్నాయో ఎగ్జిట్ అయిపోయారు. హెవీగా వీళ్ళు చూడండి 45,400 కాల్ని అగ్రెసివ్గా సెల్ చేసేసారు ఈ రోజుకి. ఓకే ఎనీ హ్యావ్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీ చూద్దాం. నెక్స్ట్ ఎక్స్పైరీ మనకు వచ్చేసరికి 46,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 46,000 ప్రీవియస్గా 46,200 దగ్గర ఉన్నారు, ఇప్పుడు 46,000కి వచ్చారు. ఓకే దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ 45,000కి వచ్చారు. సో 45,000 దగ్గర వీళ్ళు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. రైట్ ఓకే ఎనీహౌ ఈ రెండు లెవెల్స్ అనేది డిలీట్ చేసి మళ్ళీ సపోర్ట్ అనేది మనం మార్క్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి 46,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అయితే ఈ యొక్క లెవెల్ అనేది మనం ఇమీడియట్గా సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఈ లెవెల్ ఫ్రెండ్స్. ఓకేనా, బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ 46,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 45,442 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. 46,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 45,623 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సపోర్ట్ విషయానికి వస్తే 45,278 అండ్ దాని తర్వాత 45,000 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో దూరంగా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి దూరంగా అయితే కాల్స్ అనేది పుట్స్ అనేది సెల్ చేశారు రౌండ్ నంబర్స్ దగ్గర. ఒకసారి నెక్స్ట్ వీక్ కదా. ఓకే ఫైన్. ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఇక్కడ ఎక్కడ కూడా ఆగలేదు. ఓకేనా, ఈ లెవెల్స్ ఏ లెవెల్స్ని కూడా రెస్పెక్ట్ అయితే చేయలేదు. రెస్పెక్ట్ అనే కంటే కూడా ఆ లెవెల్స్ టచ్ చేయలేదని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, ఎందుకంటే రెస్పెక్ట్ అంటే మళ్ళీ అది వేరు, అక్కడికి వచ్చి దాన్ని రెస్పెక్ట్ చేయలేదు అంటే వేరు. కానీ మనకేంటంటే ఎక్కడ కూడా ఆ లెవెల్స్ని టచ్ చేయలేదు అసలు. ఇకపోతే మనకి 20,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ చాలా దగ్గరకు వచ్చారు 20,200 అనేది. నెక్స్ట్ వీక్కి కాల్స్ సెల్ చేస్తున్నారా? సారీ 20,200 తీసుకోవద్దు మనం, 20,300 అనేది తీసుకుందాం. 20,300 కాల్ అనేది సెల్ చేస్తున్నారు. ఇది మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి మనకి 20,000 దగ్గరే కనిపిస్తుంది. 20,000 దగ్గర రైట్, ఇది మనకున్న ఇమీడియట్ సపోర్ట్. ఇక బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. సపోర్ట్ దీన్ని ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈ యొక్క సపోర్ట్ అనేది మార్క్ చేసుకున్నాం. అండ్ రెసిస్టెన్స్ ఏంటంటే మార్కెట్ యాక్టివిటీ అనేది కనిపించింది. ఇది 300 కదా. 20,300కి మనం దీన్ని ట్రాక్ చేసుకుందాం. 20,300 రైట్. ఓకే సో ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి 20,300 అండ్ 20,206. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి మనకి 20,081 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 20,000. ఈ రెండు కూడా మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట డౌన్ సైడ్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే సో ప్రీవియస్గా ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అవే లెవెల్స్ దగ్గర అయితే హోవర్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి ఏం చేశారంటే 9,100 కిస్ చేశారు, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది. బట్ ఫ్రెండ్స్ మనం అనుకుంటుంది ఏంటంటే మిడ్ క్యాప్ స్ట్రాంగ్గా ఉంది. చూడండి దీంట్లో రికవర్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ నిఫ్టీలో కానీ మనకి ఎక్కడ కూడా రికవర్ కనిపించలా కదా. సో అందుకని ఏంటంటే స్ట్రాంగ్ ఉన్న సెక్టార్ని ఎప్పుడు కూడా తొందరపడద్దు షార్ట్ చేయడానికి. వీక్గా ఉన్న సెక్టార్ని మనం ఏంటంటే షార్ట్ కానీ అలా చేసే ప్రయత్నం చేయాలి. ఎనీహౌ ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి, మళ్ళీ వచ్చి ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నామో సేమ్ లెవెల్స్ అనే ప్రస్తుతం అయితే హోల్డ్ చేస్తుంది. కొద్దిగా దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డౌన్ సైడ్ కొద్దిగా వోలటైలిటీ అనేది పెరిగింది కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క లెవెల్ దాకా తీసుకురావచ్చు. డౌన్ సైడ్ కూడాను వోలటైలిటీ మార్కెట్లో పెరుగుతుంది. ఇకపోతే మనకి ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ కదా. మిడ్ క్యాప్ వీక్లీ 25th ఎక్స్పైరీ ఉంది. సో చాలా మంది దీంట్లో పుట్సే సెల్ చేస్తున్నారు. స్టిల్ ఓవరాల్గా కూడా పుట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎనీహౌ స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది. అంటే 9,000 చూడండి, ఈరోజు మనం స్ట్రాంగిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ స్ట్రాడల్ కూడా డిస్కస్ చేద్దాం. 9,150 కాల్ని 9,150 పుట్టుని సెల్ చేస్తూ ఉన్నారు చాలా మంది అనమాట. ఓకే, రిస్క్ తీసుకుంటున్నారు. ఇక మనకి 9,100 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంచుతున్నారు. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 9,300 కనిపిస్తుంది. ఓకే, కొద్దిగా దూరంగా వెళ్ళారు ఫ్రెండ్స్. ఓకే ఫైన్, దట్స్ దే 9,300. ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. చాలా దూరంగా పెట్టాను బట్ ఎనీహౌ ఇది ఉన్న లెవెల్స్ అనమాట. 9,300 అండ్ 9,156
ఈ రెండు కూడా మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ 9100 అండ్ 9070 మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఈ యొక్క మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో అది ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ప్రైస్ కి సంబంధించి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్. ఎటువంటి క్రిటికల్ లెవెల్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. మరోవర్ ఏంటంటే టెలిగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఇచ్చే లెవెల్స్ కానీ మనం ఇచ్చే ఇక్కడ కామెంటరీ కానీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మరోవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి నిన్నే మనం ఒక వాయిస్ నోట్ అనేది పెట్టుకున్నాం. సో వాలటైలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి, ఎందుకంటే ఆర్బీఐ ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకోవడం అండ్ ఇక్కడ ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట చార్ట్ మీద. అందుకని ఇక్కడ మనం వాయిస్ నోట్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నాం. సో 400 మంది వాచ్ చేశారు, 4 లైక్ చేశారు. ఓకే, దట్స్ ఓకే, ఫైన్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.